ఈవే బిల్ అనేది ఎందుకు తీయాల్సి వస్తుంది, ఈ ఈవే బిల్ మీద యూజెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎంతెంత ఈవే బిల్ లిమిట్ ఉంది, ఎవరు ఈవే బిల్ తీయాలి, ఓకే, ఏ విధంగా జనరేట్ చేస్తారనేది థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేద్దాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈవే బిల్? ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ వే బిల్ అంటాం. సో ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ ఆన్ ద జిఎస్టీ పోర్టల్. జిఎస్టీ పోర్టల్లో ఈవే బిల్ని జనరేట్ చేస్తాం. ఎందుకు సార్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి మనము స్టాక్ ఆర్ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ సరుకు అనేది లీగల్ సరుకా లేకుంటే దొంగ సరుకా అనేది తెలియాలంటే సో ఎవరికి సేల్ చేస్తున్నారు, అందుకు గాను మీడియేటర్ వెహికల్లో ఎవరు తీసుకొని పోతున్నారు, ఏంటి ఆ గూడ్స్ ఏంటి, అసలు ఎలక్ట్రానిక్ గూడ్సా లేదంటే నార్మల్ వెజిటేబుల్సా లేదంటే ఫెర్టిలైజర్సా లేదంటే మెడిసిన్సా, దానికంటూ ఒక ఇన్వాయిస్ అనేది ఎవిడెన్స్ లాగా ఉండాలి. సో దాంట్లో యూనిక్ నెంబర్ జనరేట్ అవుతుంది, కన్సైన్మెంట్. సో ఎంత వాల్యూ గల ఇన్వాయిస్ మనం వెళ్ళొచ్చు. మినిమం ఒక సేల్స్ ఇన్వాయిస్ 50,000 పైన దాటి ఉంటేనే మన ఏపీలో ఈవే బిల్ తీయాలి. 50,000 అంతకన్నా అబోవ్. జనరేటెడ్ ఫర్ ఇంటర్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ కానీ అదర్ స్టేట్ నుంచి ఎలా సేల్ చేసినా 50,000 దాటిందంటే సేల్స్ బిల్లు కంపల్సరీగా ఈవే బిల్ తీయాలి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంటర్వ్యూలో మీకు అడుగుతారు. సో దానికి సంబంధించిన మినిమం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. వెన్ గూడ్స్ ఆర్ షిప్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, ఏ ఫిజికల్ డాక్యుమెంట్ డిక్లేరింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది కన్సైన్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది క్యారియర్. It has detailed like the name of the consignor and the consignee. Consignor అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు చెప్పండి. కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు చెప్పండి. చెప్పండి. కన్సైనర్ అంటే కన్సైనర్ అంటే ఎవరు? సప్లయరా? కన్సైనీ అంటే కస్టమర్. సో రిసీవర్. సో మనం బిజినెస్ ఇస్తున్నామంటే మన కన్సైనర్, అక్కడ తీసుకున్న వాళ్ళని కన్సైనీ అంటారు. ఆరిజిన్ ఆఫ్ ది కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అంటే ఏంటి? చెప్పండి. కన్సైన్మెంట్ అంటే ఏంటి తెలుసుగా చెప్పండి, ప్రాబ్లం లేదు. చెప్పండి. మూమెంట్ అవుతుంది ఏంటి? సరుకు సార్. సరుకు. ఓకే. రిమైనింగ్ వాళ్ళమా? సో మనం ఏదైతే అంటే ఏ సరుకు అయితే తీసుకుని వెళ్తున్నామో దాన్ని కన్సైన్మెంట్ అంటారు. సో విత్ ఎవరి ద్వారా? ట్రాన్స్పోర్టర్ ద్వారా. ఓకే. సో ఆ మిడిల్ ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉంటారో అతను తీసుకొని వెళ్తాడు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి, అందుకు గాను ఛార్జెస్ అనేది అతనికి మనం పే చేయాలి. సో ఈవే బిల్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ ఆన్ ద జిఎస్టీ పోర్టల్ ఫర్ ఎవిడెన్సింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. జిఎస్టీ పోర్టల్లో ఇది జనరేట్ అవుతుంది, సపరేట్గా పోర్టల్ ఉంటుంది దానికి. ఓకే. ఇట్ ఈస్ ఏ యూనిక్ రెఫరెన్స్ నెంబర్ జనరేటెడ్ ఫర్ ది స్పెసిఫిక్ కన్సైన్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. ఓకే, డన్. తర్వాత the e-way bill needs to be generated for all types of movement of goods interstate and intrastate. Within the state లో 50,000 దాటినా తీయాల్సిందే, అదర్ స్టేట్ లో 50,000 దాటినా తీయాల్సిందే. In the Bihar state, the e-way bill is required to be generated for intrastate movement of goods if the invoice value 2 lakhs or more. బీహార్లో అయితే 2 లక్షల పైన ఉంటేనే ఈవే బిల్ తీయాలంట. ఓకే, ఇంట్రాస్టేట్. ఓకేనా, విత్ ఇన్ ద స్టేట్లో ఓలార్లో పెట్టుకున్నారు. అదే ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లో సో మినిమం 1 lakh ఆర్ మోర్ ఉంటేనే ఈవే బిల్ తీయాలి విత్ ఇన్ ద స్టేట్లో.
అదే మిజోరంలో అయితే 10,000 లిమిట్ పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ నోటిఫైడ్ దట్ అన్ ఈవే బిల్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ది ఇంట్రా డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో అయితే విత్ ఇన్ ద స్టేట్లో ఈవే బిల్ అవసరం లేదంట. ఓకే, ఇట్లా కొన్ని కొన్ని రాష్ట్రాలు కొన్ని విధాలుగా పెట్టుకొని ఉంటాయి అన్నమాట లిమిటేషన్స్. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. కాంపోనెంట్స్ ఆఫ్ ఈవే బిల్. ఈవే బిల్ తీసేటప్పుడు 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఏం డీటెయిల్స్ ఫిల్ చేస్తాం, పార్ట్ బిలో ఏం డీటెయిల్స్ ఫిల్ చేస్తామో తెలుసుకున్నాం. సో పార్ట్ ఏలో వచ్చేసి ఈవే బిల్ జనరేట్ చేసేటప్పుడు ఇట్లా సప్లయర్ డీటెయిల్స్ ఉండాలి, రిసిప్ట్ డీటెయిల్స్ ఉండాలి, రిసిపియంట్ డీటెయిల్స్ ఉండాలి. జిఎస్టిఎన్ ఆఫ్ రిసిపియంట్, రిసీవర్ జిఎస్టీ నెంబర్, ఇఫ్ అన్రిజిస్టర్డ్ దెన్ రిమార్క్ యుఆర్డి. రిజిస్టర్ ఉంటే రిజిస్టర్, అన్రిజిస్టర్డ్ అయితే కనుక యుఆర్డి అని పెట్టాలి. ప్లేస్ ఆఫ్ డెలివరీ కంపల్సరీగా ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి సరుకుపోతుంది ఆ పిన్ కోడ్ కంపల్సరీ. పిన్ కోడ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ డెలివరీ విత్ అప్రాక్సిమేట్ డెస్టినేషన్. ఓకే, తర్వాత ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్ కంపల్సరీగా ఇన్వాయిస్లో ఉండాలి. సప్లయర్స్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్ కంపల్సరీ. వాల్యూ ఆఫ్ గూడ్స్, వాల్యూ యాజ్ ఫర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్, ఎంత కలిగిన వాల్యూ. హెచ్ఎస్ఎన్ కోడ్, టర్న్ ఓవర్ అప్ టు 5 crores ఉంటే 2 digits, టర్న్ ఓవర్ అబోవ్ 5 crores పైన ఉంటే 4 digits ఇవ్వాలి. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, గూడ్స్ రిసిప్ట్ నెంబర్ ఆర్ రైల్వే రిసిప్ట్ నెంబర్ ఆర్ ఎయిర్వే బిల్ నెంబర్ ఆర్ బిల్ ఆఫ్ లోడింగ్. అంటే గూడ్స్ అనేది మన వెహికల్ ద్వారా లైక్ ఆన్ ద రోడ్డు మీద పంపించచ్చు, లేదంటే మనకి ఫ్లైట్లో అయినా పంపించచ్చు, రైల్లో అయినా పంపించచ్చు. సో మనకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి రకరకాల సప్లై చేస్తూ ఉంటాం ఒక ప్లేస్ నుంచి ఒక. కొన్ని దాంట్లో షిప్లింగ్లో పంపిస్తాం, కొన్ని దాంట్లో రైల్లో పంపిస్తాం, కొన్నిసార్లు రోడ్డు మీద పంపిస్తాం, రైల్లో దీంట్లో బస్సులో కానీ, లేదంటే లైక్ లారీస్లలో కానీ అట్లా. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, రీజన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, రీజన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి రీజన్ అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ పార్ట్ ఏలో ఫిల్ చేస్తాం. పార్ట్ బిలో, సో పార్ట్ బిలో వచ్చేసి సో ఏ విధంగా పంపిస్తున్నారు సరుకు, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ బై రోడ్, ఎయిర్, రైల్ ఆర్ షిప్. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్, ట్రావెల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ మెన్షన్ చేయాలి. వెహికల్ నెంబర్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ ఐడి కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఇవన్నీ కూడా ఎవరైతే లారీలో తీసుకుని వెళ్తాడు కదా అతని డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. అది రైల్ అయినా, బస్ అయినా, ఎయిర్ అయినా, ఓకేనా, షిప్ అయినా ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ పార్ట్ బిలో మీకు ఇంటర్వ్యూలో అడిగినా చెప్పాలి. పార్ట్ ఏలో రిసిపియంట్ డీటెయిల్స్ ఉంటాయి, పార్ట్ బిలో వచ్చేసి ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయని చెప్పాలి. హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్, ఎవరు జనరేట్ చేయాలి ఈవే బిల్? కన్సైనర్, రిజిస్టర్డ్ సప్లయర్. అంటే సప్లయర్ ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటాడో అతను కన్సైనర్ బదులు జనరేట్ చేయొచ్చు. వెన్ ద కన్సైన్మెంట్ ఈజ్ కాస్డ్ బై ఎ రిజిస్టర్ పర్సన్ యాజ్ ఏ కన్సైనర్. కన్సైనీ, రిజిస్టర్ రిసీవర్. ఒకవేళ కన్సైన్ రిసీవర్ కూడా రిజిస్టర్ అయిన పర్సన్ ఉంటే, రెగ్యులర్ పర్సన్ అయి ఉంటే అతను కూడా తీయొచ్చు. వెన్ ద కన్సైన్మెంట్ ఈజ్ కాస్డ్ బై ఎ రిజిస్టర్ పర్సన్ యాజ్ ది కన్సైనీ, వేర్ గూడ్స్ ఆర్ సప్లైడ్ బై అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్. అంటే మన బిజినెస్ ఎవరి దగ్గర అయితే అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర స్టాక్ కొని ఉంటుందో అతను తీయలేడు కాబట్టి అతని బదులు రిసీవర్ తీయొచ్చు యాజ్ ది కన్సైనర్ టు ఏ రిజిస్టర్డ్ రిసిపియంట్, ఎందుకంటే అతను రిజిస్టర్డ్ కాబట్టి. When goods are transferred by a registered person, either acting as a consignee or consignor in his own vehicle, hired vehicle, railways, by air, the supplier or recipient of the goods should generate the e-way bill. ఏ విధంగా జనరేట్ చేయొచ్చు చూడండి. కన్సైనర్, రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్డ్ రిసిపియంట్ అండ్ రిజిస్టర్డ్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ ఏ కన్సైనర్ ఆర్ కన్సైనీ. ఒకవేళ ట్రాన్స్పోర్టర్ కూడా రిజిస్టర్ అయి ఉన్నా అనుకోండి, వాళ్ళిద్దరి బదులు ఇతనైనా తీయచ్చు, ప్రాబ్లం లేదు. సిచ్యువేషన్, validity of e-way bill. The validity of the e-way bill is fixed as 1 day for every 200 kilometers. ఒక రోజుకు 200 kilometers లిమిట్ ఉంటుంది. ద వ్యాలిడిటీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్ బిఫోర్ ద ఎక్స్పైరీ. ఒకవేళ ఎక్కువ కిలోమీటర్లు ఉందనుకోండి, ఆ వన్ డే అయిపోయే మూమెంటే ఆన్లైన్లో మళ్ళీ మనం పెంచుకోవాలి. The e-way bill with an consignment should have the latest vehicle number which is carrying the consignment. ఒకవేళ లారీ చెడిపోయింది మధ్యలో, ఆ లారీలో నుంచి వేరే లారీలోకి ఎక్కించినప్పుడు కంపల్సరీగా మళ్ళీ ఏం చేయాలంటే మనం పార్ట్ ఏ డీటెయిల్స్ మాడిఫై చేయలేం, పార్ట్ బి డీటెయిల్స్ మాడిఫై చేయొచ్చు.
Part A of the form EWB-01 can't be edited or modified once generated. ఒక్కసారి కస్టమర్కి ఈ సరుకు పంపించాలని అతని డీటెయిల్స్ ఇచ్చామంటే తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేయలేము. కానీ వెహికల్ చెడిపోయింది కాబట్టి ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఎడిట్ చేయొచ్చు. ద కాంటోనెంట్స్ ఆఫ్ పార్ట్ బి కెన్ బి అప్డేటెడ్ విత్ వెహికల్ డీటెయిల్స్ ఆర్ఆర్ ఎయిర్వే బిల్స్. మనం మార్చొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పొచ్చు ఇవన్నీ. ఫిక్స్డ్ యాజ్ 1 డే. ఒకవేళ 1 డే ఎక్స్ట్రా పడింది అనుకోండి, మీరు 100 కిలోమీటర్స్కి 1 డే పెరిగింది అంటే మీరు ఆన్లైన్లో ఎక్స్పాండ్ చేసుకోవాలి పోర్టల్లోకి వెళ్ళి. పార్ట్ ఏ కాంట్ బి ఎడిటెడ్ మాడిఫై జనరేటెడ్. పార్ట్ బి మీకు అడగచ్చు ఇంటర్వ్యూలో, పార్ట్ ఏ డీటెయిల్స్ మాడిఫై చేయొచ్చు అంటే చేయలేమని చెప్పాలి. చేస్తామంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది. పార్ట్ బి డీటెయిల్స్ మాడిఫై చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు అని చెప్పాలి. ఎగ్జాంపుల్, పోర్టల్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది. ఫస్ట్ దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అతను సప్లయర్. మురుగన్ ట్రేడర్స్ రిసీవర్. ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ట్రాన్స్పోర్టర్ సంబంధించిన మీడియేటర్. గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ ది ట్రాన్స్పోర్టర్. సో మనకు దక్షిత్ అనే వాళ్ళు ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి సరుకు అప్పగించారు. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01 పార్ట్ ఏ బై ద సెల్లర్ ద్వారా రిసీవర్ డీటెయిల్స్ పార్ట్ ఏలో ఫిల్ చేయబడి ఉంటాయి. తర్వాత థర్డ్ వన్, ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01 పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్. సో పార్ట్ బి అనేది ట్రాన్స్పోర్ట్ ద్వారా ఫిల్ చేయబడుతుంది. ద ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ద సెల్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కస్టమర్. ముగ్గురికి వెళ్తుంది ఒక నెంబర్. ఓకే, ఈవే బిల్ తీసాము, రిసిప్ట్కి వెళ్తుంది, సప్లయర్కి వెళ్తుంది, ట్రాన్స్పోర్టర్ కూడా వెళ్ళిపోతుంది. ద ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్, యాక్సెప్టెన్స్. ముగ్గురు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత అది గూడ్స్ ఆర్ డెలివరీ టు ది కస్టమర్, అవి లాస్ట్కు కస్టమర్కి డెలివరీ అయిపోతాయి. ఓకే, ఇలా ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. ఇది ఈవే బిల్ అనమాట. ఈవే బిల్ అడగచ్చు ఇండివిజువల్గా, మీకు అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి. ఓకే, క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఈవే బిల్ సంబంధించి? ఎనీవన్? మీరు రియల్ టైంలో జాబ్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తారు, జస్ట్ 1 డే ఒక 1.5 hour చూపిస్తే వచ్చేస్తుంది, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇవి డూప్లికేట్ చూపించడానికి కుదరదు ఈవే బిల్. ఓకే, సో అది జిఎస్టీ రిటర్న్స్ కానీ ఈవే బిల్ కానీ డూప్లికేట్ చూపించలేము. దానికి సపరేట్గా ఒరిజినల్ పోర్టల్లోనే చేయాలి. అది నేర్చుకుంటే జస్ట్ 5 minutesే, కానీ అది నేర్చుకోవడానికి ఎవరు నేర్పించారు మార్కెట్లో. మీరు డబ్బులు కట్టినా నేర్పించారు, నా సొంత రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అయితేనే నేర్పించడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అది నేర్చుకున్నారంటే మీరు ఇంకా ఏం భయపడాల్సిన అవసరం ఉండదు. మీ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేయొచ్చు. జస్ట్ అది నేర్చుకుంటే జస్ట్ 5 నిమిషాలే. ఆ 5 నిమిషాలు నేర్చుకోవడానికి ఎవ్వరు నేర్పించరు, మీరే ఆడిటర్లు అయిపోతారు అది నేర్చుకుంటే, తెలుసా? సో అది ఓకే గైస్, డన్.